పితృదేవతలను ఆరాధించాలి. పితృదేవతలుగానే ఒక్కసారి భయం వచ్చిందా లేదా? కానీ వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నీ సంతానం లేదు, వంశం లేదు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఈ జీవితంలో వంశం బాగుండదు, పిల్లలు బాగుండరు, మన ఇవి సమృద్ధిగా ఉండవు. చాలామంది ఈ పితృదేవతల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు, అదేదో తప్పుడు పన్నట్టు. శుభానికి ఈ వాడతాం కానీ అశుభానికి కాడదండి. పితృకర్మను ఎప్పుడు అశుభం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవతా వ్యవస్థ రెండు భాగములుగా ఉంటుంది, పితృదేవతలు దేవతలు. కానీ దేవతలు పితృదేవతలను పూజిస్తున్నట్టు కనిపించిందే తప్ప పితృదేవతలు దేవతలను పూజించినట్టు ఎక్కడే లేదు. ఇక్కడ ఎందుకంటే దేవతలు కూడా వారి పరంపర వృద్ధి చెందడం కోసం పితృదేవతలు పూజిస్తారట. ఇది పెద్ద రహస్య విద్య. పితృదేవతల ఆరాధన వల్లనే గృహంలో క్షేమము, ఆయుర్వృద్ధి, వంశవృద్ధి జరుగుతుంది. పిల్లా పాపలు చల్లగా ఉండాలంటే పితృదేవత ఆరాధన ఉండాలి. అంతేగాని మేము ఎప్పుడో తద్దినాలు పెట్టడం మానేసామండి అని ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు మీ తాతలు చేసిన మంచి పనులు మీకు మీ తర్వాత తరాలకి కాపాడుతున్నాయి. ఇప్పుడు మీరు చేసే చెడ్డ పనులు తర్వాత తరాలకు కొడతాయి, గుర్తుపెట్టుకోండి. ముందు జాగ్రత్త పడాలి. ఇది శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు, గ్రహించండి. ఈ మధ్య ఎవరో చెప్పారు బదిలీ వచ్చానండి, అందుకు మా ఇంట్లో తద్దినాలు పెట్టడం మాని, తినడం మానేలేదు. అంతేకాదు బదిలీ వెళ్ళొచ్చాం కనుక అగ్నిహోత్రం పెట్టడం, దాని తర్వాత పిండ ప్రదానం లేదు, కేవలం కాళ్ళు కనుక అన్నం